బంగ్లాదేశ్తో తొలి టెస్టుపై భారత్ పట్టు సాధిస్తోంది. అయితే విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరు ఇప్పుడు చర్చకు దారితీసింది. స్పిన్నర్ మెహదీ హసన్ బౌలింగ్లో ఎల్బీగా పెవిలియన్కు చేరాడు. కానీ బ్యాట్ అంచుకు బంతి తాకినట్లు రీప్లేలో కనిపించడంతో కెప్టెన్ రోహిత్తో పాటు భారత శిబిరం తీవ్ర నిరాశకు గురైంది. డీఆర్ఎస్ తీసుకుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మరోసారి తడబాటుకు గురైన కోహ్లీకి మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మద్దతుగా నిలిచాడు. టెస్టు క్రికెట్ కెరీర్లో 39వసారి ఆఫ్ స్పిన్నర్కు కోహ్లీ వికెట్ సమర్పించాడు. అయినా కోహ్లీ విషయంలో ఆందోళన అవసరం లేదని, అతడు భయపడక్కర్లేదని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇంకాస్త దూకుడుగా ఆడితేనే ఈ సమస్య సగం పరిష్కారమవుతుందని తెలిపాడు. గత 2 లేదా 3 ఏళ్ల నుంచి విరాట్ కోహ్లీ ఎక్కువగా ఆఫ్ స్పిన్నర్లకు వికెట్ ఇచ్చేస్తున్నాడు. అయితే భారీగా పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. అతడు తన పాదాలను మరింత ఎక్కువగా వినియోగించాలి. పిచ్ పై బంతి పడినప్పుడు స్వీప్ చేసేందుకు ప్రయత్నించాలి. సమయానికి తగ్గట్టుగా మారుతూ ఉండాలి. అంతేకాని ఎక్కడా భయపడొద్దు. ఆఫ్ స్పిన్నర్లపై ముందే ఎదురుదాడి చేయాలి. అప్పుడే వారి బౌలింగ్ గతి తప్పేందుకు ఎక్కువ వీలుంటుంది. గతంలో భారీగా పరుగులు చేసినప్పుడు అతడి ఆట తీరు ఇలానే ఉండేది. ఇక భారత్ వేదికగా ఉండే ట్రాక్లపై ఆడడం అంత సులువేం కాదు. కానీ మున్ముందు మరోసారి స్పిన్నర్కు వికెట్ ఇచ్చే విషయంలో విరాట్ పరిష్కారం కోసం అన్వేషించాలి. ఏం చేస్తే దాని నుంచి బయటపడతామనే దానిపై తీవ్రంగా సాధన చేయాలి అని రవిశాస్త్రి వెల్లడించాడు. అయితే విరాట్ కోహ్లీ బంగ్లాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 17 పరుగులు చేశాడు.